పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఎవరికి నేను భయపడను, దేనిని చూచియు భయపడను. ఆదివారం దేవుని యొక్క వాక్యాన్ని ఇప్పుడు దాకా విన్నాం, పూజా బలిలో పాల్గొన్నాం. అలాగే స్టూడెంట్స్ ప్రేయర్స్కి వచ్చినటువంటి బిడ్డలను దేవుడు దీవించమని ప్రార్థన చేశాం. మరొకసారి వారందరినీ దేవుడు వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ వాళ్ళ ఇంటికి వెళుతుండగా వారిని దీవించి పొందుకున్నటువంటి అనుభూతిని పోగొట్టుకోకుండా కాపాడుకునే భాగ్యమును వారికి దేవుడు దయచేయమని, మరి ముఖ్యంగా ఈ రోజులో 10వ క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ చేసిన వారిని, మరొకసారి సిబిఎస్ఈ ఎగ్జామ్స్ ప్రారంభమవుతున్నటువంటి శుభవేళలో ప్రభు ఇది చాలా ప్రాముఖ్యమైన సంవత్సరం కావున వాళ్ళ జీవితాన్ని నిర్ణయం చేసే రోజులు కావున దేవుడు వారందరికీ దయచేసి కరుణ చూపి దీవించమని ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు అర్పించుకుందాం. జోయి వెరోనికా ఎగ్జామ్స్ మంచిగా రాయినట్లుగా మంచి జ్ఞానం రాసే ఎగ్జామ్లో దేవుని సహాయం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. గొల్లమారి బాలరెడ్డి సునీత కుటుంబం కృతజ్ఞతగా బాలసాత్వికి కెనడా వర్క్ వీసా వచ్చినట్లుగా మంచి ఉద్యోగం కొరకు ల్యాండ్ మంచి రేటుకు అమ్ముడుపోనట్లుగా ఆర్థిక సమస్యల నుండి విడుదల ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా వ్యాపార అభివృద్ధి కొరకు అఖిల్ బంగారు భవిష్యత్తు కొరకు దివ్యవాక్య కేంద్రం ముత్తంగిలోని ప్రతి ఒక్కరి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే ఒక కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈరోజు జరిగే నిశ్చయదార్థంలో తల్లి మరియ మాత సకల దూతల పునీతుల తోడుగా ఉండినట్లుగా బిడ్డలందరినీ ప్రభు దీవించినట్లుగా వారి వివాహ సమయం లోపల వారి కుటుంబ ప్రత్యేక తలంపులు వారి తలంపులన్నీ నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే అశ్వితాకి ఇంటర్ ఎగ్జామ్లో మంచి మార్కులు వచ్చినట్లుగా భయ ఆందోళన నుండి విడుదల మంచి ఆరోగ్యం, అంకిత మంచి ఆరోగ్యం, జ్యోతికి పీసీఓడి ప్రాబ్లం నుండి స్వస్థత మంచి ఆరోగ్యం, కిషన్కి దేవుని సంరక్షణ మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే రేపటి దినం సాయంత్రం నుంచి ప్రారంభమయ్యే తెలుగు వడకాన్ని కూడా ప్రభు ఆశీర్వదించి ప్రజలకు కావలసిన అనుగ్రహమును కురిపించే అద్భుత సెంటర్గా ఈ సెంటర్ మారాలని ప్రభుని ఆశతో మీ ఉద్దేశములతో అర్పించుకుంటూ ప్రార్థించండి. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి
శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఒక్కొక్క నెల ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందంటే ఆల్రెడీ 16వ రోజునకు మనం చేరి ఉన్నాం. ఈ నెల చాలా చిన్నది, 28 రోజులే. ప్రత్యేకంగా దేవుడే మనకు దీపమై ఉండి రక్షణముగా ఉండి దేనికి భయపడకుండా ముందుకు సాగుటకై, మరి ముఖ్యంగా పరీక్షలు రాసిన పిల్లలకై అంకితం చేసుకుంటూ, ఏదైనా భయము, దోషములు, ఏదైనా చీకటి శక్తులు ఆవరిస్తే ప్రభువే నా దీపము. కీర్తన 27:1 ప్రభువు నాకు దీపం, నాకు రక్షణము, ఇక నేను ఎవ్వరికి భయపడ నక్కరలేదు అని కీర్తనగాడు చెప్తున్నాడు. ఆయనకి గుండెలో ఉన్న ధైర్యమే ఆయన్ను రాజుగా మార్చింది. సామ్ 27:1 గాడ్ ఈజ్ మై లైట్, హీ ఈజ్ మై సాల్వేషన్, ఐ షాల్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడి. May we also join with the psalmist today and proclaim God is our light. 2 సామువేలు 22:2-3 ప్రభువు నాకు దుర్గము, ఆశ్రయం, రక్షణము, అతడే నాకు దుర్గము, నన్ను కాచి కాపాడు రక్షణ దుర్గము. The Lord is my rock and fortress, it is he who protects me. 2 Samuel 22:2-3. పాడుదాం. ఆయన మరుగున వసించువారు, సర్వశక్తిమంతుని నీడలో వసించువారు ధన్యులు. 91వ కీర్తన 1 పాడుదాం. ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము. ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచియు భయపడను. ప్రభువే నాలో జీవింపగా ఎవరిని నేను భయపడను, దేనిని చూచి భయపడను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువే నాకు ఆశ్రయము, ప్రశాంతంగా ఉండు ఓ మనసా. ప్రభువే నాకు ఆశ్రయము, ప్రశాంతంగా ఉండు ఓ మనసా. అఖండ దీపం నాకున్నది, కాపాడు హస్తం నాకున్నది. అఖండ దీపం నాకున్నది, కాపాడు హస్తం నాకున్నది. హల్లెలూయా హల్లెలూయా. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మొదటి తెస్సలోనికీ రాసిన లేఖ 2వ అధ్యాయం 20వ వచనంలో నిజముగా మీరే మా అతిశయము ఆనందము అని పౌలు గారు పలుకుతున్నాడు. 1 Thessalonians 2:20 we hear, Lord, you are our joy and you are our miracle. దేవుడే మనకు అతిశయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనంలో రేపటిని గూర్చి మీరు విచారింపవలదు, రేపటికి విచారములు కలవు, ఏనాటికి కష్టములు ఆనాటికి చాలును అని ప్రభు చెప్తున్నాడు. Matthew 6:7 the Lord says, do not worry about tomorrow, let tomorrow worry about itself. Each day little suffering, that's enough. Don't think of what is going to happen in future. I will take care. That's the meaning. నేను మీ గురించి మీ భవిష్యత్తు గురించి శ్రద్ధ వహించే దేవుడని మత్తయి 6:7 ప్రకారం, ఇర్మియా 29:11 ప్రకారం మనం ప్రార్థించాలి. పిల్లలు కూడా భయపడుతున్నారేమో, వారికి బంగారు భవిష్యత్తును దేవుడు దయచేయునుగాక. మీలో ఉన్నటువంటి దుఃఖం ఈ పాట పాడినప్పుడు విచారం సంతోషంగా మారునుగాక. భక్తితో వాక్యాన్ని గట్టిగా పట్టుకొని చెప్పినదంతా చేసే దేవుడు ఒకడు ఉన్నాడు. క్యాలెండర్లో ఈ సంవత్సర వాగ్దానం పాడుదాం, స్తుతిస్తాం. ఈ నెలలో వాగ్దానం నెరవేరునుగాక. ప్రభువే నాకు ఆనందము, విచారమేలా ఓ మనసా. ప్రభువే నాకు ఆనందము, విచారమేలా ఓ మనసా. పాడు వాక్యం నాకున్నది, దేవుని రాజ్యం నాకున్నది. కాపాడు వాక్యం నాకున్నది, దేవుని రాజ్యం నాకున్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయనలో మన ఆనందమును కనుగొని ఈ గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అప్పుడప్పుడు మీరేమనుకోకపోతే నాకు నా మరణంని నేను గుర్తిస్తూ ప్రార్థిస్తూ ఉంటాను. పౌలు గారు కూడా 1 కొరింథీ 15:31లో నేను ప్రతిరోజు మృత్యు ముఖమును చూస్తున్నానని ముందుకు సాగాడు. కానీ దేవుడు ఆయన ద్వారా ఏదైతే కంప్లీట్ చేయాలో అది కంప్లీట్ చేశాడు. అలాగే కొంతమందికి మరణ భయం. దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ వరీ అబౌట్ దేర్ డెత్, బట్ వీ హ్యావ్ టు కంప్లీట్ ద రేస్ ఫర్ విచ్ గాడ్ హెస్ కెప్ట్ us అలైవ్. ఫిలిప్పీ 1:21లో పౌలు ఎంత ధైర్యంతో చెప్తున్నాడు చూడండి. క్రీస్తు నాకు జీవము, మరణము నాకు లాభకరం అంటున్నాడు. గాడ్ జీసస్ ఈజ్ మై లైఫ్ అండ్ మై డెత్ ఈజ్ మై గెయిన్, హీ సేస్. ఎస్, Philippians 1:21. Because he was able to live like that, he used to remember his death every day. 1 Corinthians 15:31. యోహాను 14:19లో యేసుప్రభు పలికాడు, నేను జీవించుచున్నాను కనుక మీరు కూడా జీవింతురు. John 14:19 says, because I live, you will also live. What a great promise for all of us. మన దేవుడు చనిపోయిన దేవుడు కాదు, జీవిస్తున్న దేవుడు. జీవాధిపతి వైపు చూస్తూ ఈ పాటను భక్తితో పాడుదాం. జీవిస్తున్నాడు కావున జీవింప చేయునుగాక. ప్రభువే నాకు జీవము, ప్రభు జీవిస్తున్నాడు కనుక జీవించెదను. ప్రభువే నాకు జీవము, ఆయన జీవిస్తున్నాడు కనుక జీవించెదను. జీవాధిపతి నా ప్రభువే, ఏ పరిస్థితి అయినా జీవించెదను. జీవాధిపతి నా ప్రభువే, నా పరిస్థితి అయినా జీవించెదను. హల్లెలూయా 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 హల్లెలూయా. 2 చరణాలు ఫాదర్ క్రీస్తు గారు చక్కగా ఇక్కడ ఉన్నప్పుడు రాసిన పాట. 3వ చరణం నుండి మనం 5 చరణాలు పాడాలి కావున దేవుడిచ్చిన జ్ఞానంతో మనం పాడుతున్నాం. ఫాదర్ గారి పరిచర్యను దేవుడు దీవించునుగాక. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. భక్తితో ప్రభువే దీపముగా ఉండాలని, చీకటి శక్తులు మనం ఏది ముట్టుకోకూడదని, కీడుల నుండి కాపాడాలని మరొకసారి ఈ దినం కూడా ప్రభువును అర్పిస్తాం, ప్రార్థిస్తాం. మే గాడ్ బికమ్ అవర్ లైట్. మే నో డార్క్నెస్ come and near us to bring any evil in us, in our families, and the world too. అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును దివ్యవాక్కు కుటుంబ సభ్యులను DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికీ వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినా గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా Pray for us. యేసు ప్రభు మంచి కాపరి. ఆయన కాపరిగా ఉన్నాడు కావున ఆయన కాపరిగా రావటానికి ముందే దావీదులా చెప్పాడు కీర్తన 23లో, ప్రభువే నాకు కాపరి, ఇక నాకు ఏ కొదువయు ఉండదు అంటున్నాడు. Before even Jesus came to this world, in the Old Testament we hear David used to long to God, call God as shepherd, good shepherd, because he himself was a shepherd. ఆ కాపరిగా ఉన్న వ్యక్తికే కాపరి అంటే అర్థం ఏంటని తెలుసు. సింహాల నోళ్ళ నుండి, పులి నుండి, అడవి ప్రాణి నుండి కాపరిగా కాపాడే దేవుడు. అది ఆయన అర్థం చేసుకుని ప్రభుని కాపరిగా పిలిచాడు. యేసు ప్రభు వచ్చిన తర్వాత చెప్పాడు యోహాను 10:11, నేనే మంచి కాపరి. ద లార్డ్ డిక్లేర్డ్ ఫైనలీ దట్ గుడ్ షెపర్డ్ ఈస్ నన్ అదర్ దాన్ మీ. John 10:11 he says like that. ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. దేవుడు కాపరిగా ఉన్నప్పుడు సింహపు పిల్లలకు కొరత ఉన్నా నా బిడ్డలకు ఎప్పుడు ఏ కొదువ ఉండదు అని తెలుసు. వారికి ఎల్ల మేలులు సిద్ధించును అని ప్రభు చెప్తున్నాడు. The Lord is telling us, when I am the good shepherd for my sheep, even if the lion small ones lack something, my people will never lack anything. మీరు ఏదైతే కొదువగా ఉన్నదంటున్నారో ఈరోజు టాపిక్ కూడా పిల్లలకు అదే. ఏంటిది? తన ఐశ్వర్యమందు మన అవసరములన్నింటినీ దేవుడు తీరుస్తాడని స్టూడెంట్స్ ప్రేయర్కి దేవుడు ఇచ్చిన
హెడ్లైన్ ఈ సంవత్సరం అదే, దేవుడు అవసరములను తీర్చును. గాడ్ విల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ లైక్ దాట్. అవసరములు అన్నిటినీ తీర్చు. వాళ్ళకు మీకు అందరికీ కలిపి కీర్తన 34:10 పాటగా పాడదాం. మీ కొదువలు కొరతలన్నీ ఈ పాట ద్వారా తొలగిపోనుగా. ఆమేన్. ప్రభువే నాకు మంచి కాపరి, ఏ కొదువయు నాకుండదు. ప్రభువే నాకు మంచి కాపరి, ఏ కొదువయు నాకుండదు. సింగపు పిల్లలకు కొదువ ఉన్న ప్రభు బిడ్డ నాకు లేమి లేదు. సింహపు పిల్లలకు కొదువయున్న ప్రభు బిడ్డ నాకు లేమి లేదు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎవరొకరు బిల్డింగ్ కడుతున్నారు, ఈ 2 స్టెప్స్ సరిపోతుందని అనుకుంటున్నారు. దేవుడు చెప్తున్నాడు ఇంకొక స్టెప్ ఎక్స్ట్రా పెట్టాలంటున్నాడు. Somebody is building a building and you are thinking with these 2 steps it will be enough. God is asking extend one more step. He only knows why. అలాగే అనేక సమస్యలతో ఇరుక్కుని నేను చచ్చిపోతా అని అనుకుంటున్న 2 వ్యక్తులకు దేవుడి ఈ పాట ద్వారా నేను కొదువన్నిటిని తొలగిస్తానని వాగ్దానం చేస్తున్నాను. God is helping 2 people to come out of their suicidal tendencies because of this song. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. కాపరులు, గొర్రెల కాపరులు లేకపోతే మేకలు, తర్వాత ఎద్దులు హడి అంటారు, వెనుక నుంచి చెప్తుంటారు. కానీ మన దేవుడు మనకు ముందుగా వెళ్ళిద్దాడు. ఎందుకు ముందుగా వెళ్ళాలి? ముందు ఏ గొంతులు ఉన్నాయో, తేలు ఉందో, పాము ఉందో తెలీదు. అందువల్ల అవన్నిటిని తీసి ఆటంకాలు తొలగిస్తాడు. అందుకే ఈ చరణం ఇలా రాసి మనం పాడబోతున్నాం. మన దేవుడు మనకు ముందుగా వెళ్ళే దేవుడు. నేను ఈ రోజుల్లో జీపేకి కూర్చున్నప్పుడల్లా చిలకరించేసే పాడిన తర్వాత మా ముందు వెళ్ళు యేసు రాజా అని పాట పాడతాను. Whenever I go travel these days, after చిలకరించేసే ఆ సాంగ్ I sing, Lord, you are going before us. Our God goes before us. Matthew 28:7.
మన దేవుడు మనకు ముందుగా వెళ్ళే దేవుడు, Amen. ఆటంకాలను తొలగించే దేవుడు. Amen. మాథ్యూ 28:7. Thank you, Lord. దేవా, రేపటి దినం నుండి ప్రారంభమయ్యే తెలుగు వడకాన్ని మీకు అర్పిస్తున్నాం. అలాగే ఈ దినం వచ్చి ఎంతో విశ్వాసముతో పెన్సిల్ రైటింగ్ ప్యాడ్ పట్టుకొని వచ్చిన బిడ్డలను, అలాగే రాలేకపోతే పరీక్షలు అక్కడ రాస్తున్న బిడ్డలను దయచూపం తండ్రి. Lord, there are so many who came before they write the exam for the students' prayer. Bless that card once again. Yes, Bless all who the articles they brought. Bless those who could not make it because of the exam. Bless everybody because all are your children. Yes, Lord. Bless them, Lord. అలాగే రేపటి దినం సాయంత్రం నుంచి ప్రారంభమయ్యే తెలుగు వడకాన్ని కూడా దేవ ఆశీర్వదించు. Amen. తెలుగు వడకానికి వచ్చిన వాళ్ళు దయచేసి జెరాక్స్, ఆధార్ కార్డ్ జెరాక్స్ ఉంటేనే వీళ్ళు అడ్మిట్ చేసుకుంటారు. బుకింగ్ చేసుకోండి. మొదటి నెల మిస్ అయ్యారు, రెండవ నెలలైనా పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందండి. ప్రభువే మీకు ముందుగా వెళ్ళి మీ మార్గంను సరళం చేయునుగాక. ఆమేన్. భక్తితో పాడుదాం. స్వస్థత, విడుదల ఈ పాట ద్వారా ప్రతి ఒక్కరికి లభించునుగాక. ఆమేన్. ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము. ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, ఏమి చూచి భయపడను. ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచి భయపడను. ప్రభువే నాకు మార్గము, ఆటంకాలన్నిటిని తొలగించును. ప్రభువే నాకు మార్గము, ఆటంకాలన్నిటిని తొలగించును. నా మార్గములెల్లా ముందుండి వాగ్దాన భూమికి నడిపించును. నా మార్గములెల్లా ముందుండి వాగ్దాన భూమికి నడిపించును. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మన క్యాలెండర్ మొత్తం వాగ్దానమే. వాగ్దాన భూమికి నడిపిస్తాడని ఇప్పుడే పాడారు మీరు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేరుస్తాడు. Amen. చెయ్యి విడవడు, చెప్పినదంతా చేస్తాడు. Amen. He will not leave your hands till he fulfills a promise what he has declared in the calendar. 12 నెలలు ఉన్న వాగ్దానం గట్టిగా పట్టుకోండి. ఇచ్చే వరకు వదిలిపెట్టండి డాడీ అని దేవుడితో కోట్లాడండి. అలాంటి వాళ్ళకి దేవుడు ఇస్తాడు. యాకోబు కోట్లాడాడు, పొందుకున్నాడు. భక్తితో ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను క్యాలెండర్లో ఉన్న వాగ్దానము రోజు స్మరిస్తున్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వాగ్దాన కార్డులో ఉన్న వాగ్దానమును రోజు పాటిస్తున్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతి వారం ఇక్కడ ఇస్తున్న ప్రవచనమును గట్టిగా పట్టుకొని ప్రార్థిస్తున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్టూడెంట్స్ ప్రేయర్స్కి వచ్చి వెళ్ళిన బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి నుండి ప్రారంభమయ్యే తెలుగొడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను డివైన్ అవుట్ ఫ్యామిలీ మెంబర్స్ DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ ప్రోగ్రాంలో 1400 రోజులు మాతో నిలబడిన అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసే బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పరీక్షలు రాసిన వాళ్ళు రాయుతున్న వారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్లో ఫోన్ కాల్స్ ద్వారా మా కోసం ప్రార్థించిన అడిగిన అందరి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. ఒక వ్యక్తికి పండిలో ఏదో పెద్ద సమస్య వచ్చినట్టు భయపడుతున్నావు, డాక్టర్ దగ్గరికి వెళితే పేస్ట్ మార్చమంటాడు, టూత్ పేస్ట్ మార్చమంటాడు. దానితో నీ సమస్య నుండి బయటపడే మార్గంను దేవుడు నీకు ఇస్తాడు. ఎవరో ఎద్దులతో పనిచేస్తున్నటువంటి రైతుల కుటుంబం మీ ఇంటిలో దేవుడు అద్భుత కార్యములు చేయటానికి వేచి ఉన్నాడు. మెడ ఇటు అటు కదలపటానికి వీలు లేకుండా స్పాండిలిటీస్ వచ్చినటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. తల వంచి ఈ ఆదివారం అందరికీ ఈ లింక్ను పంపించి అందరికీ కరుణ ప్రవగించాలని, ప్రభువే దీపముగా ఉండి నడిపించాలని భక్తితో ఆశీర్వాదం స్వీకరించుదాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభువే దీపము నా రక్షణమని పలికిన ఈ వాగ్దానములన్నీ ప్రభు నెరవేర్చి భయపడకుండా ముందుకు సాగినట్టు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించునుగాక. The Lord is my light and salvation. As we went on singing this hymn, may the Lord fulfill these promises in you, in your family, and for the Father and the Son and the Holy Spirit. ప్రభువే నా దీపము, ఎవరికి నేను భయపడను, ప్రభువే నా రక్షణము. God bless.